హలో గైస్. సో చూడండి, ఐఫోన్లో క్యాప్ కట్ రావడం లేదు కదా. సో క్యాప్ కట్ డౌన్లోడ్ ఎలా చేయాలి అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఏ ఐఫోన్ అయినా కానీ దాంట్లో క్యాప్ కట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో గైస్ చూడండి, ఇప్పుడు ఇది నా ఐఫోన్ 15 ప్లస్. సో చూడండి, దీంట్లో అయితే క్యాప్ కట్ అయితే లేదు. చూడండి, విఎన్ యాప్ ఉంది కానీ క్యాప్ కట్ అయితే లేదు. అండ్ చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఈ ఐఫోన్లో క్యాప్ కట్ అనేది డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఐఫోన్లో యాప్ స్టోర్కి వెళ్ళి అండ్ మనం సెర్చ్ చేసి చూద్దాం. సో క్యాప్ కట్ వస్తుందా రాదా అనేసి. సో చూడండి, నేనైతే యాప్ స్టోర్కి అయితే వెళ్తున్నాను. సో యాప్ స్టోర్ వెళ్ళిన తర్వాత అండ్ చూడండి, మనం సెర్చ్ చేయాలి. చూడండి గైస్, క్యాప్ కట్ అని సెర్చ్ చేసిన బట్ చూడండి విఎన్ యాప్ వచ్చింది. అండ్ చూడండి, ఇది వేరే యాప్ వచ్చింది, వేరే వేరే యాప్స్ వస్తున్నాయి కానీ క్యాప్ కట్ మాత్రం రావడం లేదు. సో చూడండి, ఇప్పుడు క్యాప్ కట్ వస్తుందా రావడం లేదు కదా. క్యాప్ కట్ అనేది ఎలా రావాలో మీకు క్లియర్గా చెప్తా. సో గైస్, మనం యాప్ స్టోర్ ఓపెన్ చేసిన వెంటనే సో ఇక్కడ చూడండి, సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఐకాన్ కనిపిస్తుందా, ప్రొఫైల్ ఐకాన్. సో దీనిపైన అయితే ట్యాప్ చేయాలి. ఓకే, సో ఇలా ట్యాప్ చేసిన వెంటనే మళ్ళీ మన ప్రొఫైల్ పైన ట్యాప్ చేయాలి. సో ఇలా లోడింగ్ అయితే అవుతుంది. కిందకు స్క్రోల్ చేసిన వెంటనే కంట్రీ రీజన్ అని కనిపిస్తుందా. సో ఇక్కడ చూడండి, మనకు ఇండియా అని సెలెక్ట్ అయి ఉంది. ఓకే, సో అందుకలిసి మనకు క్యాప్ కట్ అనేది ఐఫోన్లో రావడం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఈ ఇండియా ఉన్న ప్లేస్లో మనం చేంజ్ చేయాలి అంటే. ఓకే, సో చేంజ్ చేయాలి. దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో చూడండి, సో ఇవన్నీ కంట్రీ నేమ్స్ కదా. సో సింపుల్గా నేనైతే కంట్రీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అది క్యాప్ కట్ ఏ కంట్రీలో వస్తుందో సో ఆ కంట్రీని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను సింగపూర్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సింగపూర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, కొంచెం లోడింగ్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ కంటిన్యూ అని వస్తుందా. సో దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అగ్రీ అని వస్తుంది. సో అగ్రీ అనేసి చేసేయాలి. ఓకే, నన్ అనే ఆప్షన్ ఉందా. సో ఈ ఆప్షన్ అనేది రావాలి మనకు. ఈ ఆప్షన్ వస్తే ఏంటంటే మన ప్రాసెస్ అనేది క్లియర్గా అవుతుంది. ఓకేనా, సో ఫాస్ట్గా అవుతుంది. సో చూడండి, నన్ అనే ఆప్షన్ మన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, స్ట్రీట్ అని కనిపిస్తుందా. సో ఈ స్ట్రీట్ ఏం పెట్టాలంటే, సో మనకు సింగపూర్లో ఏ స్ట్రీట్ ఉందో మనకు తెలియదు కదా. ఇప్పుడు మరి మనం ఎలా చేయాలి అంటే మనం గూగుల్ చేయొచ్చు. ఓకేనా, సో మనం చూడండి, సో మనం గూగుల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, చూడండి సింగపూర్ స్ట్రీట్ ఏరియా అని ఇక్కడ నేనైతే టైప్ చేశాను. సో ఇలా టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకు ఏరియాస్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్చార్డ్ రోడ్ అని కనిపిస్తుందా. ఓకే, సో ఈ ఆర్చార్ రోడ్ని సింపుల్గా మనం కాపీ చేసుకోవాలి. ఓకే, ఓకే దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళి అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రీట్ అని కనిపిస్తుందా. సో ఇక్కడ మనం దీన్ని పేస్ట్ చేయాలి. ఓకేనా, సో చూడండి, అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ మళ్ళీ స్ట్రీట్ అని ఉంది. సో అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ కనిపిస్తుంది కదా. సో ఇది రిక్వైర్ అని చూపిస్తుంది, అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా పెట్టాలి. సో మనకు ఇప్పుడు పోస్ట్ కోడ్ అనేది తెలియదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ మనం ఇది కూడా గూగుల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి గైస్, ఆర్చార్డ్ రోడ్ సింగపూర్ పోస్ట్ కోడ్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, చూడండి గైస్, ఇక్కడ మనకు కోడ్స్ అనేది వచ్చాయి కదా. ఈ కోడ్స్ని మనం కాపీ చేసుకోవాలి. ఓకేనా, సో చూడండి, నేను కాపీ చేసుకున్నాను. సేమ్ మళ్ళీ ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే అండ్ నెక్స్ట్ కంట్రీ రీజన్ కనిపిస్తుందా. సో ఇక్కడ మనం సింగపూర్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుందా. సో మనం ఇప్పుడు సింగపూర్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఓకేనా, సో మనకు సింగపూర్ ఫోన్ నెంబర్స్ లేవు కదా. సో అది ఎలా ఇవ్వాలి అంటే అది కూడా మనం గూగుల్ అయితే చేయొచ్చు. అండ్ చూడండి, మనం గూగుల్ అయితే వెళ్ళాలి. ఓకేనా, సో గూగుల్ వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూడండి సెర్చ్ చేయాలి. ఏమని సెర్చ్ చేయాలంటే సింగపూర్ ఫేక్ ఫోన్ నెంబర్స్. చూడండి,
చూడండి గైస్, ఇక్కడ మనకు ఫేక్ ఫోన్ నెంబర్స్ అయితే చాలా వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకోవాలి. ఒక చూడండి, నేను కాపీ అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ అందులో వెళ్ళాలి అండ్ ఇక్కడ ఆ నెంబర్ని పేస్ట్ చేయాలి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత చూడండి, ఆల్ ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా పెట్టేశాము. సో సింపుల్గా డన్ ఆప్షన్ ఉందా, సో డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో చూడండి గైస్, మన సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. సో ఇక్కడ చూడండి, మనకు సింగపూర్ అని కంట్రీ నేమ్ సింగపూర్ అని సెలెక్ట్ అయ్యింది. సో ప్రాసెస్ అంతా అయిపోయింది గైస్. ఓకేనా, సో ఇప్పుడు యాప్ స్టార్లో మనం ఇప్పుడు క్యాప్ కట్ అనేది సెర్చ్ చేయాలి. ఓకేనా, సో చూడండి, సో క్యాప్ కట్, సో చూడండి గైస్, ఇప్పుడు వచ్చిందా క్యాప్ కట్ ఫోటో ఆర్ వీడియో ఎడిటర్ అని కనిపిస్తుందా? సో ఇక్కడ చూడండి వచ్చిందా. సో సింపుల్గా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి గైస్. సో ఇప్పుడు చూడండి, మనకు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో చూడండి గైస్, ఇక్కడ డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది కదా, చూడండి. సో డౌన్లోడ్ అయితే అయిపోతుంది గైస్. చూడండి, ఫైనలీ ఐఫోన్లో క్యాప్ కట్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోయింది గైస్. సో చూడండి, ఇక్కడ మీకు సింపుల్గా బ్యాక్ వచ్చి నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, క్యాప్ కట్ అనే ఆప్షన్ వచ్చిందా. సో చూడండి, యాప్ అయితే వచ్చింది కదా. సో మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తా. చూడండి, సో చూడండి గైస్, అయింది కదా. సో చూడండి గైస్, మనకు క్యాప్ కట్ అయితే ఫైనల్గా డౌన్లోడ్ అయితే అయింది కదా. సో ఇది గైస్, ఇలా అయితే మనం కంట్రీ నేమ్ చేంజ్ చేసి మనం ఐఫోన్లో క్యాప్ కట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సో గైస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా.